సనాతన ధర్మ సేవా గ్రామం అని కంచిపీఠం యొక్క ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభం చేయబడిన అంటే మార్చి 20వ తారీఖు పూజలన్నీ చేశారు. అక్కడ అకాడమిక్ ఇయర్ ఈ సంవత్సరము 2024వ సంవత్సరము విద్యా సంవత్సరంలో ఒక సిబిఎస్ఈ స్కూలు కంచి కామకోటి శంకర విద్యాలయ అని సెంట్రల్ బోర్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో పొదిలి గ్రామం ప్రాంతంలో ఒంగోలు పక్కన ఆ విద్యాలయంతో పాటు ఒక ఛాత్రావాసం, ఒక విద్యార్థులు ఉపనయనమైన విద్యార్థులు 6వ తరగతి మరియు 7వ తరగతిలో చదవలసిన లౌకిక విద్య అభ్యసించవలసిన విద్యార్థులు అక్కడే నివాసం చేస్తూ ఉదయము సంధ్యావందనము, సౌకర్యాన్ని బట్టి అగ్నికార్యము, విష్ణు సహస్రనామము, ఇంకా నమ్మక శమకాలు, సూక్త సూక్త శ్రీ సూక్తాలన్నీ నేర్చుకుని గురుముఖంగా నేర్చుకుని లోమూలు ప్రథమా విభక్తి వర్ణ కంటే పట్టి ఇలాంటి దీనికి శబ్దము, ధాతు, అమరము, సంస్కృత భాష వ్యుత్పత్తి, సమాసము ఇవన్నీ నేర్చుకుని ఆ పూర్వకాలంలో ఎలా సంస్కృతాన్ని శ్లోకాలు, పదము, అన్వయము, ఆకాంక్ష, భావార్థంతో చదువుకున్నారు. అలా ప్రాచీన విధానంలో సంస్కృత భాషా వ్యుత్పత్తి కావ్యాలన్నీ నేర్చుకుని ప్రావీణ్యం పొంది తర్వాత వారు శాస్త్రాలు చదువుకున్నా లేదు లౌకిక విద్య చదువుకున్నా ప్రతినిత్యము వారి ఇంటిలో వారు చేయవలసిన నిత్య కర్మానుష్ఠానము, సుందరకాండ పారాయణ, ఇంకా భగవద్గీత పారాయణ ఇవన్నీ చేయటానికి స్పష్ట ఉచ్చారణం. ఇక్కడి నుంచి విదేశం వెళ్ళాలంటే ఆంగ్ల భాష ఎలా ఉచ్చరించాలని దానికోసం ట్రైనింగ్ అని ఉంటుంది. మనం పూజలు ఇంటిలో చేయాలన్నా, గుడిలో జరిగే పూజల్లో మనం పాల్గొవాలన్నా మన సంస్కృత భాషలో మనకి పరిచయం అత్యవసరం. దీన్ని గుర్తించి ఆంధ్రదేశంలో ఇదివరకే పురాతన కాలం నుంచి తర్కము, మీమాంస, వ్యాకరణము, వేదాంతము, సాహిత్య, అలంకార, యోగ, సాంఖ్య శాస్త్రములు, విద్యారణ్యము, శ్రౌత విద్య, శాస్త్రీయ సంగీతము ఇవన్నీ కూడా బాగా ప్రచారంలో ఉండేది. అన్నిటికీ కూడా సంస్కృత భాషా పరిజ్ఞానం ముఖ్యము. అందుకని ఇక్కడ సంస్కృత భాషా పరిజ్ఞానము, నిత్య కర్మానుష్ఠానము